నువ్వు కూడా కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతున్నావు. అభి నన్ను మార్చలేదు, అభికి నేను లొంగిపోను అని నువ్వు నాకు భరోసా ఇవ్వలేకపోతున్నావు. అలాంటప్పుడు ఈ విషయంలో నేను ఎంత భయపడతానో ఆలోచించు. కేతన, నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఇన్ని రోజుల్లో అభి నన్ను లొంగ తీసుకోలేనిది ఈ 7 రోజుల్లో లొంగ తీసుకుంటుందా? ఈ 7 రోజుల్లో అభి మాయలో నేను పడిపోతానని నువ్వు నమ్మితే నువ్వు నన్ను అవమానించినట్టే. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అనుకున్నట్టు జరగదు, సరేనా? థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి కేతన, అవకాశం చూసుకొని అతుక్కుపోవడానికి ట్రై చేస్తున్నట్టున్నా? అతుక్కుపోవడం ఏంటి? అవకాశం దొరికింది కదా అని రాహుల్ బాబు మీద తెగపడిపోతున్నావు కదా. ఎంతైనా కాబోయే భార్యాభర్తలం, ఆ మాత్రం చొరవ చనువు ఉంటాయి కదా. చూడు, ఈ 7 రోజులు రాహుల్ బాబు నా మొగుడు. నా మొగుడు వైపు చూస్తే కళ్ళు పీకేస్తాను, చెయ్యేస్తే చేతులు విరిచేస్తాను. కొంచెం జాగ్రత్తగా ఉండు. రాహుల్, చూసావా అదేం మాట్లాడుతుందో? కేతన, నేను విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టే వరకు రాహుల్ బాబు నా మొగుడే. ఈ విషయంలో నన్ను ఆపడానికి కానీ నన్ను అదుపులో పెట్టడానికి కానీ ఆయనకు కూడా అధికారం లేదు, అర్థమైందా? ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదేంటి రాహుల్ బాబు అలా అంటారు? మీ మంచి చెడులు చూసుకోవాల్సిన బాధ్యతలు నా మీదే కదా ఉన్నాయి. అవతల అమ్మా నాన్న వాళ్ళు కూడా వస్తున్నారు. అల్లుడు గారు ఏరి అనగానే మీరు కనిపించాలి కదా. పదండి 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 పదండి.